ఈ వీడియోలో మనం జాబిల్లి 1982 అక్టోబర్లో ప్రచురింపబడిన ఆపద్ బాంధవులు కథ విందాం. రుద్రభద్రులు లల్లాయి పదాలు పాడుకుంటూ అడవిలో పోతుండగా హఠాత్తుగా కాపాడండి, రక్షించండి అన్న స్త్రీ కంఠం వినిపించింది. రుద్రభద్రులు చుట్టూ చూసి ఎక్కడో స్త్రీ ఆపదలో చిక్కుకున్నట్లుంది అనుకున్నాయి. ఇంతలో అటుగా అడవి పంది ఈల వేసుకుంటూ వివాహ భోజనంబు వింతైన వంటకంబు లలల్లలల్లల టటట్టటట్టట రరరరరర హహహహహ అంటూ పాడుకుంటూ రాసాగింది. ఎలుక రుద్రుడు పందికొక్కును చూసి, ఏంటి తాత మా జోరుగా పాటలు పాడుతున్నావు, ఎక్కడైనా పెళ్లి భోజనం దొరికిందేంటి అంది. పందికొక్కు కోపంగా, తాత పీత అని పిలుస్తావేంటి, నేనేం ముసలాన్న, నా పేరు బోడి బొంతయ్య, నా పేరు వింటే ఈ చుట్టుపక్కల కాకులు కూడా నీళ్లు తాగవంది. అప్పుడే అటుగా వచ్చిన కాకి కాకారాయుడు, ఓయ్ పందికొక్కు బోడి బొంతగా, మాటలు తిన్నగా రాని, నీ పేరు వింటే నీళ్లు కాదు కదా, ఎంగిలి మింగడానికి సైతం అసహ్యం వేస్తుంది అంది కోపంగా. బోడి బొంతయ్య అవమానంతో ఉడికిపోతూ, ఏదో మాట వరుస కన్నాలేవోయ్, అంత మాత్రానికే పెద్ద చిన్న తారతమ్యాలు లేక అలా దురుసుగా మాట్లాడతావేంటి అంది. ఇంతలో కాపాడండి, రక్షించండి అన్న ఆర్తనాదం మళ్ళీ వినిపించింది. అందరూ ఉలిక్కిపడి చుట్టూ చూశారు. ఎవరూ కనపడకపోవటంతో రుద్రుడు, ఓ కాకారాయ, ఎవరో అబల ఆపదలో చిక్కుకున్నట్లుంది, మాకసలే ఆపద్ బాంధవులు అన్న బిరుదుంది, వెంటనే మనం ఆ స్త్రీని రక్షించకపోతే మా బిరుదుకే తలవంపు, కాస్త పైకెగిరి ఎక్కడుందో చూసి చెప్పు అంది. కాకి తిరిగొచ్చి, రుద్రభద్రులారా, దూరాన ఒక స్త్రీ ఒక నరవానరం భుజాన వేసుకొని పోతుంది, ఆ స్త్రీ భయంతో విలవిల తన్నుకుంటూ కేకలు వేస్తుంది అంది. కాకి చెప్పిన దిక్కుగా అన్నీ పరుగు తీశాయి. ఒకచోట నరవానరం వికటంగా నవ్వుతూ ఆ అమ్మాయిని బొమ్మలా ఎగురవేస్తూ ఉంది. గజగజలాడుతూ ఉంది ఆ స్త్రీ. అన్నా రుద్ర, ఈ నరవానరం మన అడవికి సంబంధించింది కాదు, బస్తీలోని జంతు ప్రదర్శనశాల నుండి తప్పించుకొని వచ్చినట్లుంది, ఇప్పుడేం చేద్దాం అంది రుద్రం. ఇంతలో బోడి బొంతయ్య, ఓయ్ మనవళ్ళు, మీరిద్దరూ ఆ వానరంగాన్ని రెచ్చగొట్టి ఈ చెట్టు కిందకు లాక్కురండి, చెట్టుపై నుండి నేను కాకారాయుడు కలిసి దాని తలపై పెద్ద రాయి వేస్తాం, ఆ తరువాత ఆ అబలను రక్షించిన కీర్తి మీకే కాకుండా మాకు దక్కుతుంది అంది. భద్రుడు మెచ్చుకోలుగా పందికొక్కు బోడి బొంతయ్య వైపు చూసి, ఆహా, నీకు కడుపే పెద్దదనుకున్నాం, బుర్ర కూడా పెద్దదే బోడి తాత అని చెప్పి రుద్రుడితో సహా నరవానరం ముందుకెళ్ళింది. రుద్రభద్రులను చూడటంతోటే నరవానరం పక్కకు తొలగమన్నట్లు సైగ చేసింది. రెండు నరవానరాన్ని చూసి నాలుకలు బయటపెట్టి చెవులపై చేతులుంచి వేళ్లను ఆడిస్తూ వెవెవే, కిచికిచ, కోతిముఖం, పందిముఖం అంటూ వెక్కిరించాయి. నరవానరం ఉడికిపోతూ వాటిపైకి రాసాగింది. భద్రుడు నరవానరాన్ని మరింత రెచ్చగొడుతూ, చచ, కోతిముఖం వెదవ, వెదవన్నర వెదవ, చవట, చవటన్నర చవట, కోతిన్నర కోతి, కోతిపీనుగా, కోతింపావు, మనిషివే అంటూ వెక్కిరించేసరికి నరవానరం కోపంతో అమ్మాయిని కింద పడేసి రుద్రభద్రుల వైపు దూసుకురాసాగింది. నరవానరం చెట్టు కిందకు వచ్చింది. చెట్టుపై నుండి బోడి బొంతయ్య కాకారాయుడు పెద్ద బండరాతిని నరవానరం తలపై వేసింది. హా దర్శక, ఆ నిర్మాత, ఆ కథానాయక అని ఆ దెబ్బకు నరవానరం తల పట్టుకొని కింద పడి విలవిల తన్నుకోసాగింది. రుద్రుడు ఆశ్చర్యంగా ఆ చెట్టు దిగిన బోడి బొంతయ్య వైపు చూసి, బోడి తాత, ఆ నరవానరం ఏదో మంత్రాలను పఠిస్తున్నట్లుంది, కొంపతీసి మన మంత్రాల చెవిటి కోతి పెద్ద తండ్రో చిన్న తండ్రో కాదు కదా అంది. ఇంతలో నరవానరం కింద పడవేసిన అమ్మాయి, ఓరి దేవుడో, నా మొగుడి తల పగలగొట్టేశారోయ్, ఓ డైరెక్టరో, ఓ నిర్మాతో, ఓ కెమెరామ్యాను, ఈ ఏషం నా మొగుడికిచ్చి వాని పానం తీశారు కదయ్య బాబు అంటూ శోకాలు తీస్తూ ముక్కు చీదుకోసాగింది. రుద్రభద్రులు, బోడి బొంతయ్య, కాకారాయుడు బిత్తరపోయి ఒకరి ముఖాలొకరు చూసుకొని ఏమీ అర్థం కాక బుర్రలు గోక్కోసాగారు. ఇంతలో పొదల చాటు నుండి సినీ దర్శకుడు పరిగెత్తుకొచ్చాడు. హీరోకు నరవానరం వేషం వేసి తల బద్దలు వేశారు.
అడవిలో ఖర్చు ఎక్కువ ఉండదు. నరవానరం పాత్రకు మరొకరిని తీసుకుందామంటే విన్నారా అంటూ దర్శకుడు నిర్మాత వైపు కోపంగా చూశాడు. భద్రుడు భయపడుతూ వెళ్ళి, క్షమించండి, ఒక స్త్రీ రక్షించండి అని అరుస్తూ ఉంటే నిజమైన నరవానరం అనుకొని చితగ్గొట్టాము అన్నాడు. ఎలాగైతేనే బంగారం లాంటి కథానాయకుడి తల చితగ్గొట్టారు అంటూ రుద్రభద్రుల్ని పట్టుకోబోయాడు దర్శకుడు. రుద్రభద్రులు పరుగులంకించుకున్నారు. నిర్మాత వెంటబడి తరమసాగాడు. అప్పుడే మూర్ఛ నుండి తేరుకున్న నరవానర పాత్రధారి పారిపోతున్న ఎలుకల్ని చూసి, నన్నెక్కిరిస్తారట్రా ఎలుకన్నర వెధవలు, ఎలుకం పావులు, ఎలుకం సున్నాం పావు అంటూ అరవసాగాడు. రాతి దెబ్బతో పిచ్చి పట్టిందనుకొని కథానాయకుణ్ణి చూసి మరింత బిగ్గరగా శోకాలు తీయసాగింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.